హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాన్ స్టాక్స్. ఆఫీస్ నుంచి టూర్ పెడితే వైల్డ్ వాటర్స్కి అయితే వెళ్తున్నాం మేము. యాక్చువల్గా మేము 8 మెంబర్సే కాదు, మొత్తం టీం అంతా వచ్చేసి గోవాకి వెళ్ళారు. ఎందుకు అంటే ఎవరికైతే పాసిబిలిటీ లేదు, ఇంట్లో కొంచెం ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగాలేదో అలాంటి వాళ్ళు మాత్రం మేము జస్ట్ 1 డే కన్నా వెళ్దాము అని అంటే మా సార్ అయితే మాకు అప్రూవల్ ఇచ్చాడు. అందుకే మేము ఒక 8 మెంబర్స్ అనమాట. 8 మెంబర్స్ స్టార్ట్ అయిపోయాము వైల్డ్ వాటర్స్. వండర్లా అనుకున్నాము, రామోజీ ఫిలిం సిటీ అనుకున్నాం, బట్ ఎండలు మాత్రం చాలా హెవీగా ఉన్నాయి కాబట్టి రామోజీ ఫిలిం సిటీ అయితే స్కిప్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి వండర్లా అయితే ఇంతకుముందు ఆల్రెడీ ఆఫీస్ నుంచే వెళ్ళాము. అందుకే వైల్డ్ వాటర్స్ కొత్తగా ఉంటుంది కదా, ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి దీన్ని అయితే ప్రిఫర్ చేసాము. ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు శంకర్పల్లి దగ్గర ఉంది వైల్డ్ వాటర్స్. అండ్ దీనికి వచ్చేసి ఏంటి అంటే మనకు టికెట్ వచ్చేసి 1500 అన్నమాట. 1500 అడల్ట్స్కి అండ్ 1200 వచ్చేసి కిడ్స్కి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇంక్లూడింగ్ జిఎస్టీ ఉంటుంది. మేమైతే అక్కడికి వెళ్ళాక ఫస్ట్ కొన్ని ఫొటోస్, ర్యాండమ్ పిక్స్ కొన్ని తీసుకుంటాం కదా, పిక్స్ తీసుకొని టికెట్స్ అయితే నేను తీసుకుంటున్నాను. మొత్తం మేము యాక్చువల్గా 8 మెంబర్స్ వచ్చాము. ఒక్కొక్కరికి పర్ హెడ్ 1500 పడింది. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఏంటంటే అది మనకి టికెట్స్ అనేది మన హ్యాండ్కే వేసేస్తున్నారు వాళ్ళు. అండ్ తర్వాత బ్యాగ్ చెకింగ్ కూడా ఉంటుంది. అండ్ మనకి ఏంటంటే బయట ఫుడ్స్ అయితే ఏవి అలో చేయరు, చాక్లెట్స్, బిస్కెట్స్. వాటర్ బాటిల్ అయితే అలో చేశారు మాకు. అడిగాము మేము తీసుకెళ్ళొచ్చా అంటే తీసుకెళ్ళొచ్చు అన్నారు. అందుకే వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని అయితే మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఫస్ట్ అయితే ఇక్కడ ఏంటంటే మనకు లగేజ్ కౌంటర్ ఉంటుంది, లేక మనం ఏమైనా డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ మన లగేజ్ కూడా పెట్టుకోవడానికి కూడా మనకు పాసిబిలిటీ ఉంటుంది అక్కడ. వెళ్ళిన వెంటనే కొంచెం రిఫ్రెష్ అయ్యాము, ఎందుకంటే 2 అవర్స్ జర్నీ పట్టింది మనకు హైదరాబాద్ నుంచి. అండ్ మన ట్రాఫిక్ తెలుసు కదా హైదరాబాద్లో ఎలా ఉంటుందో. ఎర్లీ మార్నింగ్ 7:30కే మేము స్టార్ట్ అయిపోయాము. బికాస్ ఇది 10కి షార్ప్ 10కి ఓపెన్ అన్నారన్నమాట. సో ఒక 8 అవర్స్ అయితే మనం స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఆల్మోస్ట్ ఒక 10-20 వరకు అయితే రీచ్ అయిపోయాము. అప్పటికైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇదే మనకి లగేజ్ కౌంటర్, లాకర్స్ ఉంటుందన్నమాట. దీనికి కాస్ట్ వచ్చేసి మనకు 100 రూపీస్ ఒక లాకర్. మేమైతే 2 లాకర్స్ తీసుకున్నాము. అండ్ ఈవెన్ అక్కడ నార్మల్గా మనం గేమ్స్ ఆడాలి అనుకుంటే లైక్ వాటర్ గేమ్స్కి అయితే అక్కడ డ్రెస్సెస్ కూడా అవైలబిలిటీ ఉంది. 250-300 కాస్ట్ ఉంది, పిల్లలకు ఉంది అండ్ మన అడల్ట్స్ కూడా ఉంది. గేమ్స్ అయితే చాలా చాలా రైడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇదైతే కంగారో రైడ్ అంటే చాలా బాగా అనిపించింది. మస్త్ అయితే మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి జైంట్ వీల్ ఎక్కాము. నాకైతే జైంట్ వీల్ అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. బాగా చాలా క్రేజీ అనిపిస్తుంది. అంత పైకి వెళ్ళి ఆ వ్యూ, ఆ లొకేషన్ చూస్తుంటే మాత్రం చాలా థ్రిల్లింగ్ అనిపించింది. చూడండి మీరు కూడా ఎంత బాగుంది ఆ లొకేషన్, అయితే చాలా బాగా అనిపించింది మాకైతే. నెక్స్ట్ వచ్చేసి ఈ రౌండర్ది అయితే ట్రై చేసాము. ఇదైతే నేను వండర్లాలో ట్రై చేస్తాను, బట్ ఇప్పుడైతే నేను అసలు ట్రై చేయలేదు బికాస్ చాలా భయమైంది. నెక్స్ట్ వచ్చేసి స్పైరల్ జెట్. ఇదైతే చాలా బాగుంది. అంత మనం ఏంటంటే పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చు, మరీ పెద్దవాళ్ళని కాదు, నార్మల్గా అయితే మనం ఎక్కొచ్చు. అంత కళ్ళు తిరగడం అయితే ప్రాబ్లం అయితే ఉండదు. ఇదైతే మస్తు క్రేజీగా ఉంది అసలు. గేమ్ రంగుల రత్నం అంటాం కదా, అసలు ఇదైతే నిజంగా కళ్ళు తిరిగింది నాకైతే. మా ఫ్రెండ్ అయితే పాపం స్టన్ అయిపోయింది. యాక్చువల్గా నార్మల్గా ఉంటుందేమో అని చెప్పేసి మేము అనుకున్నాం, బట్ అబ్బా చాలా మొత్తం అసలు ఏంటంటే చెట్ల దగ్గరికి ఏదో తీసుకెళ్తున్న ఫీలింగ్ వచ్చింది మాకు. బట్ చాలా బాగా అనిపించింది. ఇది మాత్రం చాలా క్రేజీగా ఉంది ఈ గేమ్ అయితే. వాళ్ళైతే సాంగ్స్ మ్యూజిక్ పెట్టారు. నేను ఇక్కడ అంత మ్యూజిక్ అయితే మ్యూట్ చేసేసాను, డిస్టర్బెన్స్ ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే మ్యూట్ చేశాను. ఆల్మోస్ట్ మనకు వండర్లాలో ఎలా ఉన్నాయో అలాగే ఉంది, బట్ అక్కడ ఏంటంటే మనకు స్పేస్ అని అవన్నీ కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి. ఇక్కడైతే రోల్ కోస్టర్ అవన్నీ అయితే ఇక్కడ లేవు. ఇదైతే చిన్నపిల్లలది. మేమైతే అడిగాము జస్ట్ ఒకసారి మేము కూడా ఒకసారి ఎక్కుతాము అంటే మాత్రం వాళ్ళు ఇచ్చారు. బికాస్ ఇదైతే పిల్లల రైడ్ అన్నమాట. పిల్లలకైతే కొంచెం వెయిట్ ఎక్కువ తీసుకోదంట అది. సో జస్ట్ కిందనే మూవ్ ఆన్ అయిపోయాము. దాని తర్వాత ఇంకా మేము లంచ్ చేసేసాము. లంచ్ చేసేసి తర్వాత వాటర్ గేమ్స్కి వెళ్దాము అని చెప్పేసి హాఫ్ డే అంతా మేము రైడ్స్ చేసేసాము. లంచ్ అయితే లైక్ అక్కడైతే చాలా ఉన్నాయి, బట్ రేట్స్ అయితే టూ హెవీ ఉంది. నార్మల్గా మనకు 250 అట్లా అంటే మనం ఇద్దరైతే తినొచ్చు, బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఫర్ సింగిల్ పర్సన్ తినే అంత మాత్రమే ఉంది. ఫుడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది, మరీ బ్యాడ్ అని చెప్పలేము. టేస్ట్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ అయితే వాటర్ గేమ్స్కి వచ్చేసాము. ఇదైతే వేవ్ పూల్ అన్నమాట. లైక్ మనకు టైమింగ్స్ ఉన్నాయి దీనికి, 12:30, 4:40 అని, ఇంకా 2:30 టైమింగ్స్ అనుకుంటాం. మొత్తం వేవ్స్ అనేది వాళ్ళు వదులుతారన్నమాట. అండ్ మీకు ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది, వేవ్స్ వచ్చినప్పుడు జంప్ చేస్తూ ఉంటారు. బాగా చాలా క్రేజీ అనిపించింది. ఈ సమ్మర్లో ఎవరైనా చిల్ అవ్వాలనుకుంటే మాత్రం ఈ వైల్డ్ వాటర్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఈవెన్ వండర్లాలో కూడా మనకి ఇలానే ఉంటుంది, సేమ్ టు సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే అక్కడితో కంపేర్ చేస్తే చాలా వాటర్ గేమ్స్ ఎక్కువ ఉన్నాయి, రైడ్స్ తక్కువ ఉన్నాయి, వాటర్ గేమ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. పిల్లలకైతే చాలా బాగుంది వాటర్ గేమ్స్. ఈవెన్ నాకైతే వాటర్ అంటే చాలా
చాలా భయం, బట్ నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ. చాలా థ్రిల్లింగ్ అనిపించింది నాకైతే. ఈ సమ్మర్లో అయితే ఫ్యామిలీతో ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి అయితే ఇదైతే బెస్ట్ ప్లేస్ అని అయితే నేనైతే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరైనా మంచిగా ఎంజాయ్ చేయడానికి అయితే చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే రెయిన్ డ్యాన్స్ అయితే ఇక ఎంతమందికి చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. మేము కూడా ఏదో రాకపోయినా నాకైతే అసలు స్టెప్సే రావు, బట్ ఏదో కొంచెం ట్రై చేద్దాము అన్నట్టయితే ట్రై చేసాము. మా వీణ మేడం ఉంటే మాత్రం ఫుల్ జోష్ తెప్పిస్తుంది. అది ఏదో నాకు వచ్చిన 4-5 స్టెప్స్ అయితే నేను చేసేసాను. దాని తర్వాత మళ్ళీ మళ్ళీ లాకర్ దగ్గరికి వెళ్ళేసి డ్రెస్ చేంజెస్ చేసుకొని జస్ట్ కొంచెం టీ అయితే తాగాము. బికాస్ నార్మల్ రైడ్స్ అయితే చాలా అసలు కడుపులో అయితే తిప్పేస్తుంది, ఫుడ్ కూడా తినాలనిపించదు, అంత హెవీ ఉంటుంది ఆ రైడ్స్ అయితే. సో జస్ట్ ఇక అప్పటికే ఈవినింగ్ 5:30 అలా అయిందన్నమాట. నెక్స్ట్ షో ఉంది అని చెప్పారు, లైక్ డ్యాన్స్ షో ఉంది అన్నారు. అందుకే కాఫీ అవన్నీ తాగేసి డ్యాన్స్ షో చూసేసి అయితే మేము బయలుదేరాము. వచ్చేటప్పుడు మధ్యలోనే డిన్నర్ కూడా ఫినిష్ చేసి వచ్చాము. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.